హలో అందరికీ. ఎలా ఉన్నారు? లాస్ట్ మనం వీడియో పెట్టయితే 1 మంత్ అవుతుంది. అంటే లాంగ్ వీడియో పెట్టయితే. తర్వాతయితే తిరుపతి వీడియో పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నేను ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను తిరుపతికి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. అంటే నేను ప్లాన్ చేసుకొని 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్‌లో అసలు చాలా ఫీల్ అయ్యానన్నట్టు. టైంకి వచ్చేసరికి అసలు వెళ్తానో లేదో అనే దాని గురించి చాలా ఫీల్ అయ్యాను. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను తిరుపతికైతే. సో, ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్‌గా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు ద శ్రేయాన్షి తెలుగు వ్లాగ్స్. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత అనుకుంటా నేను తిరుపతికి రావడం. అసలైతే కాలినడకన వెళ్దామని అనిపించింది. కాకపోతే పాపతోని కొంచెం కష్టం అనిపించింది. సో, అందుకని మేమైతే స్కిప్ చేసాం కాలినడకన వెళ్ళడం. అందులోనూ నేను తిరుపతికి వెళ్ళింది 2 సార్లు. ఒకసారి పెళ్ళైన తర్వాతే వెళ్ళాను. తర్వాత ఇప్పుడే వెళ్ళడం అన్నట్టు. ఇంకా నేను వ్రతం స్టార్ట్ చేసుకుంటున్నా అనుకునే ముందే నేను టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నట్టు. నేను వ్రతం చేసుకుంటాను అనేది నాకసలు థాటే లేకుండే ఫస్ట్. అందరూ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకు ఇది ట్రెండింగ్ కోసమో, వీడియోస్ కోసమో చేస్తున్నారు. అలానే అనిపించింది నాకైతే ఫస్ట్. ఎవరి వీడియో చూసినా కూడా వీళ్ళు ఏదో వీడియోస్ కోసం చేస్తున్నారేమో, అంతేగాని వీళ్ళకి అంత ఇంట్రెస్ట్‌గా చేస్తారా అనిపించింది. నాకు ఫస్ట్ ఫీలింగ్ అయితే. తర్వాత నేను చేసేటప్పుడు అనుకున్నానన్నట్టు. నాకు ఒక మొక్కుండే. సో, అది నెరవేరితే చేస్తాను అని అనుకున్నాను. బట్ అది ఇంకా అయిందా లేదా అనేది లాస్ట్‌లో చెప్తాను. అలా అనుకున్నానో లేదో నాకైతే ఓకే. అవుతుంది అనే సింప్టమ్స్ అయితే కనిపించాయి. అందుకే నేను వెంటనే స్టార్ట్ చేశాను. ఎవరైనా సరే ఎందు గురించి మొక్కుకుంటారు? మెయిన్‌గా పిల్లల గురించే మొక్కుకుంటారు. అంటే మ్యారీడ్ అయిన అమ్మాయి అయితే ఖచ్చితంగా పిల్లల గురించి మొక్కుకుంటారు. తర్వాత హస్బెండ్ గురించి, తర్వాత వాళ్ళ గురించి, లాస్ట్ వాళ్ళ గురించయితే మొక్కుకుంటారన్నట్టు. సో, నేనైతే మా పాప గురించే మొక్కుకున్నాను. సో, అదవుతుంది అని అనిపించింది. అనిపించగానే నేను వెంటనే స్టార్ట్ చేశాను వ్రతం. వ్రతం చేసే ముందే నేను ఫిబ్‌లోనే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. అసలు వ్రతం స్టార్ట్ చేస్తా అనుకోక ముందే నేను బుక్ చేసేసుకున్నా అన్నట్టు ఫిబ్‌లో. ఫిబ్‌లో బుక్ చేసుకున్నాను. మే 11కి మా మ్యారేజ్ డే కాబట్టి ఆ రోజు ప్రశాంతంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనే ఒపీనియన్‌తోని మే 11కి బుక్ చేసుకున్నాను. అసలు అవుతుందో లేదో అనుకున్నాను గానీ, ఫస్ట్ టైమ్ నేనైతే ఆన్‌లైన్‌లో బుక్ చేయడం అదంతా ఫస్ట్ టైమ్ అన్నట్టు. సో, అసలు అవుతుందో లేదో అనుకున్నాను గానీ, భలే అసలు బుక్ అయిపోయింది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వ్రతం స్టార్ట్ చేయాలి. ఇంకా మార్చి 7 నుంచి నేను వ్రతం అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఇంకా వ్రతం స్టార్ట్ చేయడం అంటే అదో పెద్ద టాస్క్ నాకు. ఎందుకు అంటే మార్నింగ్ లేవడం. మార్నింగ్ లేవడం అంటే నా దృష్టిలో అదే పెద్ద టాస్క్ అనుకోండి. ఎందుకు అంటే నేను నైట్ 4 వరకు అంటే మార్నింగ్ 4 వరకు నేనైతే ఎడిటింగ్ చేసుకుంటూ, వీడియోస్ చూసుకుంటూ, టైమ్ పాస్ చేస్తూ అలా ఉంటాను. కాకపోతే మార్నింగ్ 4కే లేవాలి అంటే మాత్రం పెద్ద టాస్క్ అనుకోండి. సో, అది మాత్రం చాలా కష్టం అనిపించింది. అంటే పాపకి స్కూల్ ఉంటే మాత్రం కంపల్సరీగా 5:30కి అలా లేస్తాను. కాకపోతే ఇంకా హాలిడేస్‌లో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను కదా! చేస్తానో లేదో అనిపించింది. నాకదే ఫస్ట్ భయమేసింది. అందరూ వీడియోస్ చూస్తుంటే ట్రెండింగ్‌లో ఉంది. వ్యూస్ కోసం చేస్తున్నారు. అంతేగాని ఒక భక్తి అంటూ ఉందో లేదో వీళ్ళకి అదే అనిపించింది నాకైతే వీడియోస్ చూస్తుంటే. కాపోతే మనం మనస్ఫూర్తిగా చేస్తున్నామనేది ఎవ్వరు అబ్జర్వ్ చేయరు. ఎందుకంటే వీడియోస్ చేయడం ఒక ఎత్తు పక్కకు పెడితే, వాళ్ళు ఆ 3 అవర్స్ కూర్చొని కష్టపడి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి స్వామివారి కోసం అని జెప్పేసి పొద్దున్న లేచి వంటలు గానీ, అంటే ప్రసాదాలు గానీ, ఇంకా అక్కడ డెకరేషన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేస్తున్నారు. అదంతా వీడియోలో కనిపించదు. అంటే వీళ్ళేదో వ్యూస్ కోసమే చేస్తున్నారు. ట్రెండింగ్ కోసమే చేస్తున్నారు. ఏదో వ్యూస్ వస్తాయనే చేస్తున్నారు అనేది మాత్రమే కనిపిస్తది అందరికి వీడియోలో. నేను గూడా ఫస్ట్‌లో అలానే అనుకున్నాను. అందరూ ఏంటి ఇంకా ట్రెండింగ్‌లో ఉంది గదా! పూజ అనేది గూడా ఇలా ట్రెండింగ్ జేసేసారు అందరూ. అంతే అనిపించింది. కాకపోతే నేను చేసేటప్పుడు నేను ఫీల్ అయింది ఏంటి అంటే, ఎంత కష్టం అంటే, అంటే నా దృష్టిలో అంటే ఈ జనరేషన్‌లో పెద్దవాళ్ళు అందరూ ఇట్లాంటి వ్రతాలు చేసి వచ్చిన వాళ్ళే కావచ్చు కానీ, ఈ జనరేషన్‌లో మన ఇంత బిజీ లైఫ్‌లో ఒక వ్రతం చెయ్యాలి, ఎవ్రీ వీక్ చేయాలి, నిష్టగా ఉండాలి అనేది చాలా పెద్ద టాస్క్ ఈ జనరేషన్‌లో మాత్రం. నాకనిపించిందలా. సో,
మార్నింగే లేసి పిండి వంటలన్నీ చేసుకుని అంటే ప్రసాదాలు ఒక 7 రకాలు చేసుకొని, కుదిరినప్పుడు 7 రకాలు చేసుకొని, లేదంటే ఫ్రూట్స్‌తో కలిపి 7 రకాల ప్రసాదాలయ్యేలాగా చూసుకొని, ఇదంతా చేసుకుంటూ వచ్చా అన్నట్టు. నాకైతే చాలా అనిపించింది. ఒక 3, 4 అవర్స్ మనం స్వామివారి గురించే కేటాయిస్తున్నాం అక్కడ టైమయితే. ఆ విషయం అయితే ఎవరికీ కనిపించదు. ఒక్క ఫోటో పెట్టి, ఒక్క వీడియో పెట్టగానే పెట్టేశారు. ఫోటోలు, వీడియోలు పెట్టడానికే ఉంటారు. అందుకే వ్రతాలు జేస్తారు అనుకునే వాళ్ళు కూడా చాలా మందుంటారు. అంటే నేను గూడా అలానే అనుకున్నాను గాబట్టి చెప్తున్నా అన్నట్టు. ఇలా ఆలోచించే వాళ్ళు గూడా చాలా మందుంటారు. సో, అలా ఉండదు. మనం నిష్టగా చేస్తాము. అంటే కెమెరా ముందు చూసేదంతా ఒక ఎత్తు. కెమెరా వెనకాల జరిగేదంతా ఒక ఎత్తు. అదెవరికీ కనిపించదు. అంటే ప్రతీదీ మనం ఫీల్ అవుతూనే చేస్తామన్నట్టు. నాకైతే చాలా అనిపించింది. ఈ 7 వీక్స్ నేను వ్రతం చేసుకుంటానో లేదో అనుకున్నాను. అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ, నాకు అనిపించింది. వ్రతం చేసుకున్న రోజంతా హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ప్రతి వీక్ ఒక అతిథినైతే పిలిచైతే భోజనాలు పెట్టాను. అలా 7 వారాలు ఏడుగురికైతే భోజనాలు పెట్టాను. ఎయిత్ వీక్ వడ్డీవారం చేసుకోవాలా వద్దా అనేది థాట్ ఉండేది. ఎందుకంటే అందరూ వడ్డీవారం చెయ్యొద్దు అని కొంతమంది, చెయ్యాలి అని కొంతమంది, చేస్తే ఇలానే జెయ్యాలి అని కొంతమంది, కొంతమందేమో అసలు చేయకూడదు. అదసలు లేనే లేదు. మనమే అలా కల్పించుకున్నాం అని జెప్పేసి కొంతమంది. ఇన్ని జెప్పారు. సో, నాకైతే ప్రశాంతంగా ఉంది. నేను ఈ 7 వారాలు చేసుకున్నాను. నాకు హ్యాపీగా అనిపించింది. సో, ఈ ఒక్క వారం నేనెందుకు స్కిప్ చేయాలి? స్వామివారి కోసం చేద్దాం అనిపించింది. చేసుకున్నాను. ఆ రోజు కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏడుగురొచ్చి అంటే మనం వాయినం ఇస్తాం కదా! ఏడుగురొచ్చారు కరెక్ట్‌గా మా ఇంటికి. సో, నేనది కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను చాలా మందికి చెప్పాను. కాకపోతే ఏడుగురు మాత్రమే వచ్చారు. చాలా అనిపించింది. ఆ కౌంట్ కూడా నాకు నచ్చిందన్నట్టు. అంటే మనం స్వామివారికి ఇష్టమైన నంబర్ కదా! 7 అయినా, 3 అయినా ఈ నంబర్స్ అయితే స్వామివారికి ఇష్టమైన నంబర్స్ కాబట్టి నాకైతే ఎక్స్‌పెక్ట్ చేయకుండానే అలానే వచ్చారు. నేను ఫిబ్‌లో బుక్ చేశానని చెప్పాను కదా! ఫిబ్‌లో అయితే 300 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే బుక్ చేశాను. సో, నేను మే 11కి బుక్ చేశా అన్నట్టు. మే 11కి బుక్ చేశాను. నేనేమనుకున్నానంటే నా పీరియడ్స్ టైంలో రాదు. నేనింక ముందే వచ్చేస్తది నా పీరియడ్స్ 1 వీక్ ముందే వచ్చేస్తది అనే కౌంట్‌లోనే బుక్ చేశా అన్నట్టు. కాకపోతే ఏమైందంటే ఎవ్రీ మంత్ మార్చ్‌లో 11థ్ రోజే నాకు పీరియడ్స్ వచ్చాయి. మళ్ళీ ఏప్రిల్‌లో 11థ్ రోజే నాకు పీరియడ్స్ వచ్చాయి. ఇంకా నాకు టెన్షన్ చూడాలి. అస్సలు నేను వెళ్తానా? లేదా? అనేది పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. అసలు టెన్షన్ అనిపించింది. అంటే నేను ఇంతవరకు ఎప్పుడు గాని ఆహ్, పీరియడ్స్ స్కిప్ చేయడానికి మాత్రం టాబ్లెట్స్ ఏసుకోలేదు. అలాంటిది వేసుకోవాలేమో ఇంకా. టైమొచ్చేసింది. ఫస్ట్ టైమ్ నేను పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకోవాలేమో. ఇదే టెన్షన్ అనిపిస్తుంది. నేనే ఎప్పుడు ఆలోచిస్తానంటూ, ఇలా చేస్తారా ఎవరైనా? దేవుడు మొక్కుల గురించి, వాటి గురించి అని చెప్పేసి టాబ్లెట్స్ ఏసుకోవడం ఇది చాలా తప్పు అని నేనే ఆలోచించేదాన్ని. మన హెల్త్ పాడు చేసుకోవడం చాలా తప్పు అని నేనే ఆలోచించేదాన్ని. అలాంటిది ఆ టైంలో, ఆ సిట్యుయేషన్‌లో అర్థమైంది నాకు. చాలామంది అమ్మాయిలు ఎందుకిలా జేస్తారో అనేది నాకు ఆ టైంలో అర్థమైంది. ప్రతిదీ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎందుకు అంటే నేను ఎవ్వరు ఇంతమంది ఇలా వ్రతం జేస్తున్నారేంటి అని అనుకున్నాను గదా! అలాంటిది నేను వ్రతం జేశాను. ఏంటి వీళ్ళందరూ పీరియడ్స్ టైంలో ఇలా టాబ్లెట్స్ ఏసుకుంటున్నారు పీరియడ్స్ కాకుండా అని జెప్పేసి అనుకున్నప్పుడు, నేను టాబ్లెట్స్ ఏసుకోవడానికి రెడీ అయిపోయాను. అలాంటి సిట్యుయేషన్‌కొచ్చా నేను. నా పరిస్థితి అలా అయిపోయిందన్నట్టు. కాకపోతే నేనేంటంటే 1 వీక్ ముందే పీరియడ్స్ రావాలని జెప్పేసి, ముందే అన్నీ తినడం స్టార్ట్ జేశాను. పపాయ అలా వేడి చేసేవన్నీ తిన్నాను. ఎంత చేసినా గానీ పీరియడ్స్ స్టార్ట్ అయింది అంటే ఇంకా 11థ్ ఇంకా నా బర్త్‌డే వచ్చేసి మే 9థ్. ఆ రోజైతే నేనసలు హ్యాపీగా లేనే లేను. 11థ్‌కి నేను దర్శనం చేసుకుంటానో లేదో, టెంపుల్‌కెళ్తానో లేదో, అసలు ఆ టైం వరకు అసలు అవుతుందో లేదో, పీరియడ్స్ వస్తాయో లేదో, పీరియడ్స్ వస్తే వెళ్ళలేను. దర్శనం చేసుకోలేను. నేను ఇన్ని మంత్స్ ఆలోచించిందే దర్శనం చేసుకోవాలి, స్వామివారిని చూడాలి. ఇదే థాట్‌లో ఉన్నాను. అలాంటిది దర్శనం చేసుకుంటానో లేదో అన్న భయం ఎక్కువైపోయింది. ఏడవడమే ఇంకా. డైరెక్ట్ ఏడవడమే. అసలు నా బర్త్‌డే అని చూడలేదు. ఏమీ లేదు. ఏడవడమే స్టార్ట్ చేశా నేనైతే ఇంట్లో. ఇంకా మా హస్బెండ్ అయితే "టెన్షన్ పడకు. ఏం గాదు, ఏం గాదు" అని చెప్పేసన్నాడు. ఇంకా దర్శనం చేసుకునేటప్పుడు ముందు వీడియోలో చూసారు కదా! మేము కార్‌లో వెళ్ళాం.
ఎందుకు అంటే చెప్పాను గదా! ఇప్పుడు ఆటోస్‌లో ఎళ్తే నాకు స్టమక్ పెయిన్ ఒస్తది. స్టమక్ పెయిన్ ఒస్తే అసలు దర్శనం చేసుకుంటానో లేదో అనేది టాస్క్. ఆ రోజు నాకు నైట్ 8:00కి దర్శనం టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. అలాంటిది తెలిసిన వాళ్ళు మాట్లాడితే ముందే వెళ్ళొచ్చు ప్రాబ్లమ్ లేదు అని జెప్పారు దర్శనానికి. సో, అప్పుడే వెంటనే వెళ్ళి ఇంట్లో అంటే రూమ్ తీసుకొని రూమ్‌లో అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నట్టు. 11 వరకు స్టార్ట్ అయిపోయాం టెంపుల్‌కి వెళ్ళడం. స్టార్ట్ అయిపోయి ఇంకా క్యూలో నిల్చున్నాం. దర్శనానికైతే వెళ్ళాము. చాలా బాగా జరిగింది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దర్శనం అయితే అంటే 5 సెకండ్స్, 10 సెకండ్స్ చూడడం కామన్. కాకపోతే వాళ్ళైతే పిలిచి మరి 2, 3 మినిట్స్ నాకు అలా చూడండి, దర్శనం మంచిగా చేసుకోండి అని చెప్పి పిలిపిచ్చారు. అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను అంటే ఏడ్చాను. అసలు నా బర్త్‌డే అని కూడా చూడకుండా నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయానన్నట్టు. అలాంటిది నేను దర్శనం చేసుకోవడం అయితే స్వామివారిని అలానే చూస్తూ ఒక 2, 3 మినిట్స్ దర్శనం చేసుకున్నాను. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తర్వాత బయటకొచ్చినంక అసలు నేను ఆ హ్యాపీనెస్‌నయితే అసలు ఎన్ని సార్లు చూసుకున్నా గూడా, ఆ వీడియోస్ ఎన్ని సార్లు చూసుకున్నా గూడా నాకైతే ఇంకా ఏడుపొస్తూనే ఉంటది. ఎందుకంటే నేను అంత కనెక్ట్ అయిపోయాను. నేను 3 మంత్స్ నుంచి వెయిట్ చేశాను. వ్రతం చేసుకున్నాను. అసలు పీరియడ్స్ స్కిప్ అవుతాయేమో అంటే స్కిప్ చేసుకోవడానికి టాబ్లెట్స్ ఏసుకోవాలేమో ఇంకా అన్న సిట్యుయేషన్‌కొచ్చాను. వేసుకోలేదు. బట్ వేసుకుంటానేమో అంత అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయాను. ఏదైతే అదయింది. ఇంకా మనం వెళ్దాం తిరుపతికి. అంటే 7 కొండలు ఎక్కినా గూడా నాకు హ్యాపీ. అక్కడికెళ్ళినంక పీరియడ్స్ వచ్చినా గూడా నాకు హ్యాపీ దర్శనం గాకున్నా గూడా, నేను ఆ స్వామివారి కొండలైతే ఎక్కేసాను అన్న హ్యాపీనెస్ అయినా నాకుంటుంది గదా! సో, అందుకే నేనైతే వెళ్దామనే ఫిక్స్ అయిపోయా అన్నట్టు. ఏదేమైనా పర్లేదు అని జెప్పేసి ఫిక్స్ వెళ్ళిపోయాను. అలాంటిది దర్శనం చేసుకున్నాను. దర్శనం చాలా బాగా జరిగింది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దర్శనం అయిపోయాక బయటికొచ్చేసి రూమ్‌లోకెళ్ళి మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి అసలు కొండ మీద నుంచి కిందికొచ్చి పద్మావతి అమ్మవారి టెంపుల్‌కెళ్ళి అన్నీ అయిపోయేదాకా నాకు పీరియడ్స్ రాలేదు. అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయంది అదే. ఎందుకు నేనింత డీప్‌గా చెప్తున్నాను అంటే, ప్రతి వుమెన్ అనుకుంటుంది. అంటే మనం చేసే దాంట్లో మనస్ఫూర్తిగా పెట్టుకొని చేస్తే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనిపించిందంటే, నేను 3 మంత్స్ స్వామివారి కోసమే తపించానింక. చూడాలి, 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 చూడాలి అని తపించాననుకోండి. అది నెరవేరింది. అంటే నేను ఏం చేసినా గూడా తక్కువే అప్పుడు. అసలు నాకలా అనిపించింది. అంటే ఒక సిట్యుయేషన్ ఒస్తుంది గదా! మనకి. పెళ్లవుతుంది అన్నప్పుడు మనం పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ ఏసుకుంటారు. అన్నీ జేస్తారు. అదంతా మానేయండి. కొంచెం ఓపికగా ఉండండి. ఉండి మంచిగా మొక్కుకోండి. స్వామివారు మనల్ని కరుణిస్తే దర్శనం అదే అయిపోతుంది. రాలేదు పీరియడ్స్ వచ్చాయనుకోండి ప్రాబ్లమ్ లేదు. ఎళ్ళావా? నువ్వు ఆ కొండలెక్కావా? ఆ స్వామివారు ఉన్న ప్లేస్‌ని ఆస్వాదించావా? అది చాలు గదా! నాకదే అనిపించింది. నేను లాస్ట్ మొమెంట్‌లో నేనైతే అదే ఫిక్స్ అయ్యా. నేను టెంపుల్‌కెళ్ళకపోయినా పర్లేదు. నేను కొండలెక్కానా, అక్కడికెళ్ళానా, సరే అక్కడ అంతా చూసానా అది చాలు నాకు. దర్శనం చేసుకునే భాగ్యం లేదా? సరే లేదు అనే అనుకుంటాను. కాకపోతే దర్శనమయింది. అంత జరిగింది. సో, నెక్స్ట్ అయితే రూమ్‌కైతే వచ్చేసానన్నమాట. హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ రోజు రూమ్‌కొచ్చి నైట్ కూడా వెళ్ళి అన్నీ చూసి, అక్కడ ప్లేసెస్ అన్నీ చూసేసి, నెక్స్ట్ డే నేనొక్కదాన్నే స్వామివారి టెంపుల్‌కెళ్ళేసి, బయటంతా ప్లేస్ అంతా చూసుకొని, అంటే ఇక్కడే తిరిగారు స్వామివారు, ఇక్కడే ఉండేవాళ్ళు. అది అన్నీ తలుచుకొని మంచిగా ఫీలయ్యా అన్నట్టు. అంటే ఒక పీస్‌ఫుల్ మూమెంట్ అన్నట్టు నాకది. సో, నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది అందుకే. నా మొక్కు నెరవేరిందా లేదా అనేది పక్కన పెడితే, నెరవేరుతది అన్న నమ్మకం మాత్రం నాకు కలిగించారు స్వామివారైతే. అదైతే నేను 100% చెప్తాను. అందరూ కోరిక నెరవేరుతది అనే చేయకుండా, మనం మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుద్ది. నాకైతే అదే ఫస్ట్ టైమ్ అనిపించింది. అనుకుంటా నేను ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు ఇవన్నీ. నా ఫీలింగ్స్ మాత్రమే షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశాను. సో, తిరుపతికి ఎలా వెళ్ళాలి? ఎలా దర్శనం చేసుకోవాలి? ఏంటి అనేది చెప్పడానికి మాత్రం కాదు. నేనెలా ఫీలయ్యాను, నేనెందుకు అంత కనెక్ట్ అయ్యాను, ఎందుకంత ఎమోషనల్ అయ్యాను అనేది షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. సో, ఈ వీడియో అందరి కోసం చేయలేదు. నా కోసం నేను చేసుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా నేను నా మెమోరీస్‌ని చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోస్‌ని చూసుకోవడానికి
నాకెప్పటికి ఉండిపోతాయన్నట్టు. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ జేసింది. వ్యూస్ కోసం పక్కకు పెడితే, సబ్‌స్క్రైబర్స్ కోసం పక్కకు పెడితే, ఫస్ట్ స్టార్ట్ చేసింది లైఫ్ లాంగ్ నా మెమోరీస్ నేను షేర్ చేసుకుంటున్నా. అంటే నా ఫీలింగ్స్‌ని నేనెలా ఫీల్ అవుతున్నాననేది చెప్పుకోవడానికి మాత్రమే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది. అంటే నా మెమోరీస్‌ని కానీ, నా వీడియోస్‌ని కానీ అన్నిటిని ఇందులోనే పెట్టాను. సో, నేనెప్పుడైనా చూసుకోవాలనిపిస్తే హ్యాపీగా చూసుకుంటాను. నేనే గాదు, నా పిల్లలు, నా జనరేషన్ ఎంతమందొచ్చినా గూడా ఓహ్! చిన్ని అంటే అలా ఉంది, ప్రజ్ఞ అంటే ఇలా ఉంది అని అనుకోవాలి. సో, అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఎవరికైనా ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.